హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. మనం గత వారం రోజుల క్రితం హెచ్ఎండిఏ త్రిబుల్ సంబంధించి త్రిబుల్ మనకు మ్యాప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎవరైతే రైతులకి ల్యాండ్ పోతుందో వాళ్ళ సర్వే నెంబర్లతో సహా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మేజర్గా ఈ త్రిబుల్ని బేస్ చేసుకొని బెంగళూరు హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. బెంగళూరు హైవేలో బెటర్ దెన్ ప్లేస్ అని అంటే ఒకసారి ఈ మ్యాప్ పరంగా చిన్న మ్యాప్ ప్రకారంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి ఇది ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16లో మనం బెంగళూరు హైవే. బెంగళూరు హైవే ఇక్కడ మిడిల్లో షాద్ నగర్ దాటిన తర్వాత మనకు ఈ త్రిబుల్ అనేది రావడం జరుగుతుంది. త్రిబుల్ బెస్ట్గా వచ్చేది ఎక్కడ అని అంటే మనకు బాలనగర్ లొకేషన్ కిందకి వస్తుంది. ఈ బాలనగర్ లొకేషన్లో ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో, ఈ త్రిబుల్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఐదర్ బాలనగర్, ప్రస్తుతానికి బాలనగర్ లొకేషన్ నుంచి వచ్చింది. ఒకవేళ ఏమన్నా మారిస్తే కనుక కొంచెం ఇంకొక 1 కిలోమీటర్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు గతంలో రాయకల్ టోల్ గేట్ దగ్గర అని అన్నారు, ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళింది. రీసెంట్ వచ్చిన అలైన్మెంట్ చూసుకుంటే అయితే ఈ ఎలా చూసుకున్నా ఇప్పుడు ఒకవేళ 1 కిలోమీటర్ తగ్గింది అనుకోండి, లేదు ఇప్పుడున్న యాజ్ పర్ అలైన్మెంట్ అనుకుంటే బెస్ట్ లొకేషన్ అంటే కనుక బూర్గుల అనే లొకేషన్ చెప్పొచ్చు. ఈ బూర్గుల, బాలనగర్, రాయకల్ టోల్ గేటు, ఈ 3 లొకేషన్లు. మేజర్గా నేను బూర్గుల మీకు ప్రిఫర్ చేస్తాను. బూర్గుల ఎందుకు ప్రిఫర్ చేస్తాను అని అంటే ఈ త్రిబుల్కు గత దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచే ఒక ప్రపోజల్ ఏముందంటే త్రిబుల్తో పాటు రింగ్ రైలు ప్రపోజల్ కూడా ఉంది. 2016-17 నుంచి వింటున్నాం మనం ఇది. కాకపోతే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి అంత తొందరగా రావాలి అని అంటే కొంచెం ఫైనాన్షియల్కు సంబంధించింది కాబట్టి ఆచితూచి అడుగేస్తారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి అన్ని బడ్జెట్లు మొత్తం కూడా అలొకేట్ చేసుకోవాలి. మేజర్ మనం ఈ రింగ్ రైల్ అంటే సహజంగా కొందరికి అనిపిస్తుండొచ్చు, త్రిబుల్కే దిక్కు లేదు మళ్ళీ రింగ్ రైల్ అని అనిపిస్తుండొచ్చు. ప్రస్తుతానికి లేదు. మనకు ఒక 5 ఇయర్స్లో అట్లీస్ట్ 3 ఇయర్స్లో మీకు త్రిబుల్ వచ్చేస్తుంది. త్రిబుల్ కన్స్ట్రక్షన్స్తో పాటే రింగ్ రైలు కూడా వస్తుంది. ఒకసారి త్రిబుల్ వేసి దాని తర్వాత మళ్ళీ రింగ్ రైలు వేసి అలా కాదు ఈసారి వచ్చేది. 2 ఎట్ ఏ టైం వర్కులు జరుగుతాయి. త్రిబుల్ ఒకటేసారి స్టార్ట్ అవుతుంది, రింగ్ రైలు కూడా ఒకటేసారి స్టార్ట్ అవుతుంది. మీరు బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోండి, 2025లో స్టార్ట్ అవ్వదు, 26 కూడా స్టార్ట్ అవ్వదు, కానీ 27లోనో 28లోనో అవుతుంది కదా. పోనీతి 2030 వరకు అన్న అవుతుంది కదా. 2030 అంటే 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ మనం క్యాజువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాం అని అంటే, ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఒక ప్రాపర్టీ కొన్నాము అని అంటే బేసిక్గా మనం వెయిటింగ్ పీరియడ్ అనేది 5 ఇయర్స్ పెట్టుకుంటాం. కొన్ని లొకేషన్లలో 8 to 10 ఇయర్స్ కూడా వెళ్ళిపోతాయి. 5 ఇయర్స్ గురించే మాట్లాడదాం. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఒక 5 ఇయర్స్లో త్రిబుల్ వర్కులు స్టార్ట్ అయినాయి అనుకోండి సపోజ్, మీకు ఆటోమేటిక్గా అప్రిషియేషన్ పెరిగిపోతుంది. కామన్గా రియల్ ఎస్టేట్లో మనం ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఇదిగో తోకంటే అదిగో పులి అనే పరిస్థితులు ఉంటాయి. మనకు రాకముందుకే త్రిబుల్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రాజెక్టులు విపరీతమైన ప్రైజెస్ ఇలా ఉన్నాయి. దాని తర్వాత అదే వచ్చిందనుకోండి, లైవ్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇలాంటి ప్రైజెస్ వల్ల మార్కెట్ రన్ అవుతుందంటే 100% రన్ అవుతుంది. ల్యాండ్ పెరగదు. సింపుల్ కొటేషన్, ల్యాండ్ పెరగదు, జనాలు పెరుగుతారు, ప్రజలు పెరుగుతారు, ల్యాండ్ మాత్రం పెరగదు. ప్రజలకు ఉండే అవసరాలు పెరుగుతాయి, ప్రజల సంపాదన పెరుగుతుంది, సంపాదనతో పాటు కొత్త పెట్టుబడులు పెరుగుతాయి, దాంతోపాటు కొత్త కంపెనీలు పెట్టాలనుకుంటారు, నాలెడ్జ్ పెరుగుతుంది, దాంతోపాటు కొత్త క్రియేటివిటీ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏదో ఈరోజు నెగిటివ్ థాట్లో ఉండేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకోకుండా కూర్చున్నామనంటే ఆ రోజు వచ్చిన టైంకి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేం. ఎందుకంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇవాళ ఒక 10,000 ఉందనుకోండి, మీరు ఒక 2 ఇయర్స్ ఆగిన తర్వాత పెడదాం, అది రానియరాదు, త్రిబుల్ రానియరాదు అనుకొని చూశారనుకోండి, ఆ టైంకి అది 15,000 కావచ్చు, 20,000 కూడా కావచ్చు. నేను బూర్గుల అనేది ఎందుకు మీకు ప్రిఫర్ చేస్తున్నానంటే, బూర్గుల దగ్గర రింగ్ రైల్ అనేది ప్రపోజల్ ఏదైతే ఉందో, ఈ రైలుకు సంబంధించి ఏదైతే ఉందో ఈ బూర్గుల దగ్గర టెర్మినల్ రాబోతుంది. టెర్మినల్ ఇక్కడి నుంచి రాబోతుంది. ఇక్కడ నుండే ఈ బూర్గుల దగ్గర నుండే మళ్ళీ ఈ రింగ్ రైలు ఏదైతే ఉందో, ఈ త్రిబుల్ ఏదైతే ఉందో, ఈ త్రిబుల్కి రింగ్ రైలు ఏదైతే రాబోతుందో దీని నుంచి మళ్ళీ మనకు లెఫ్ట్ టు రైట్ మనకు గూడ్స్ రైళ్ళు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ప్యాసింజర్ ట్రైన్స్ కూడా. ఈ బూర్గుల రానున్న రోజుల్లో
మీరు రాసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో బూర్గుల, బాలానగర్, రాజాపూర్, రాయకల్. రాజాపూర్ కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో బాలానగర్, బూర్గుల మాత్రం అల్టిమేట్గా కమర్షియల్ పరంగా మాత్రం బాగా డెవలప్ అవుతుంది. మీరు దీన్ని నెగిటివ్గా తీసుకుంటారా, పాజిటివ్గా తీసుకుంటారా, అప్ టు యూ. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ క్లియర్ కట్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి. మీ బడ్జెట్ను వేరియేషన్ బట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీ బడ్జెట్ ఓకే, గజానికి ఒక 20 నుంచి 25,000 వరకు పెట్టగలని అనుకుంటే బూర్గుల దాకా అవసరం లేదు, షాద్నగర్లో పెట్టేసేయండి. న్యాచురల్ గ్రోత్ ఉంటుంది, న్యాచురల్గా డెవలప్ అవుతున్న టౌన్ అది. మీరు అటు సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మన బడ్జెట్ ఒక 10 to 15 బిట్వీన్ ఉందనుకోండి, బూర్గులకు షిఫ్ట్ అయిపోండి, బూర్గుల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు క్లియర్ కట్గా నేను డామ్ షూర్గా చెప్తున్నా, బూర్గుల అనేది బెంగళూరు హైవే బేస్డ్ ఆన్ త్రిబుల్-ఆర్. నేను మళ్ళీ బెంగళూరు హైవే బేస్ అని చెప్పట్లేదు. త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని బూర్గుల అనే ప్రాంతం, బాలానగర్ అనే ప్రాంతం క్లియర్ కట్గా డెవలప్ కాబోతుంది. అది 3 years అవుతుందా, 5 years అవుతుందా అనేది వెయిట్ చేయాలి. త్రిబుల్-ఆర్కి సంబంధించి వన్స్ అలైన్మెంట్ క్లియర్ అయిపోయి వన్స్ వర్కులు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు గజం 20,000 పెట్టినా దొరకదు. ప్రజెంట్ ఈ ఏరియాలో ప్రైజెస్ 12,000 13,000 అంటే 12 to 15,000 per square yard మధ్యలో మీకు ప్రాజెక్టులు దొరుకుతున్నాయి. అండ్ ఈ రోడ్ ఫేసింగ్ అయితే కనుక 15 to 20 మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్ టు జడ్చర్ల ఎంటైర్ ఈ హైదరాబాద్లో నెంబర్ 1 హైవే ఏదైనా ఉన్నది అని అంటే కనుక బెంగళూరు హైవేకి ఎలాంటి డోకా ఉండదు. అప్ టు జడ్చర్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీ వెయిటింగ్ పీరియడ్ని బట్టి. జడ్చర్ల వరకు వెళ్ళాము అని అంటే 8 to 9 years వెయిట్ చేయాలి. దానికంటే ముందు బాలానగర్కి వచ్చామంటే 5 to 6 to 7 years అలా వెయిట్ చేయాలి. ఇంకా కొంచెం ముందుకు వచ్చాము అని అంటే షాద్నగర్ ఏరియాకి వచ్చేస్తే మీకు 5 years సరిపోతుంది. సో ఇలా బెంగళూరు హైవేలో మీరు త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక బూర్గుల అనేది ది బెస్ట్ లొకేషన్. దీంతో పాటు ఇంకొకటి మనకి ఇక్కడ ఇది షాద్నగర్ నుంచి ఇలా పరిగి రోడ్డు కూడా ఉంటుంది. పరిగి రోడ్డు కూడా ఏదైతే ఇది రింగ్ ఉందో ఇలా ఇది కుందుర్గు అనమాట. ఇది కుందుర్గు దగ్గర కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. త్రిబుల్-ఆర్ బేస్డ్, నేను త్రిబుల్-ఆర్ బేస్డ్ చెప్తున్నాను. ఇప్పుడు షాద్నగర్ సర్కిల్ గురించి మాట్లాడితే ఈ షాద్నగర్ బేస్ చేసుకొని షాద్నగర్ టు త్రిబుల్-ఆర్ బూర్గుల బెటర్, షాద్నగర్ టు కుందుర్గు ఈ త్రిబుల్-ఆర్ బేస్ చేసుకుంటే కుందుర్గు బెటర్. ఇక దీన్ని బేస్ చేసుకుంటే ఇటు సైడ్ ఏముండదు, ఇటు దూసుకల్ ఇటు సైడ్ వేరే అనమాట. ఇది షాద్నగర్ సరౌండింగ్లో బెటర్ లొకేషన్ బూర్గుల, కుందుర్గు. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి పోతే హాజీపల్లి రోడ్లో కిషన్ నగర్, చించోడు. క్లియర్గా చెప్పాలంటే చించోడు దగ్గర నుంచి వెళ్తుంది చించోడు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ చించోడు కానివ్వండి, కుందుర్గు, చించోడు, బూర్గుల ఇవన్నీ ఎప్పుడు మనకు అప్రిషియేషన్ తీసుకొస్తాయి అని అంటే ఈ త్రిబుల్-ఆర్ అలైన్మెంటు కన్ఫర్మ్ అయ్యి ఇప్పుడు అలైన్మెంట్ తీసుకొచ్చి హెచ్ఎండిఏ ముందు పెట్టింది, జనాల ముందు పెట్టింది. ఈ అలైన్మెంట్ కన్ఫర్మ్ అయిపోయి వర్కులు వన్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్రిషియేషన్ అనేది వస్తుంది. కానీ వెయిట్ చేయాలి, మనం కంపల్సరీ వెయిట్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్టులు తీసుకున్నామంటే తీసుకొని వెయిట్ చేయాలి ఒక 5 to 10 years. సో మనం లేదు ఇప్పుడు తీసుకొని 2 yearsలోనే పెరిగిందా 3 yearsలో పెరిగిందంటే పెరగదు. ఇది బేస్డ్ ఆన్ త్రిబుల్-ఆర్ ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా వస్తుంది, ఇంకా 1 సంవత్సరానికైనా వస్తుంది, 2 సంవత్సరాలకైనా వస్తుంది. 2030 వరకైనా త్రిబుల్-ఆర్ వర్కౌట్ అయితే అవుతుంది. త్రిబుల్-ఆర్ అయితే చేసి తీరుతారు. త్రిబుల్-ఆర్ ఆగనైతే ఆగదు. 2030కి వర్కులు స్టార్ట్ అయినాయి అని అంటే నువ్వు ఇప్పుడు గజం 10,000 15,000 పెట్టి తీసుకుంటే అప్పటికి 15 నుంచి 20,000 పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. 10 నుంచి 15,000 పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడో వెయిట్ చేసి అప్పుడు తీసుకుంటారా, ప్రశాంతంగా ఇప్పుడు తీసి పెట్టుకొని హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ మీ ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా అది పెరిగినప్పుడు అప్రిషియేషన్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు అనేది అప్ టు యూ. సో ఇది త్రిబుల్-ఆర్ బేస్డ్ బెంగళూరు హైవే లేదా షాద్నగర్ సరౌండింగ్లో త్రిబుల్-ఆర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. సో ఇది దీనికి సంబంధించింది. సో మీకు ఇంకేమన్నా నా సర్వీస్ కావాలి అనుకుంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9390487807. థ్యాంక్ యూ సో మచ్.